ముందుగా అందరికీ నమస్కారం. మా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ్ మాస్టర్స్కి, అసెన్షన్ మాస్టర్స్కి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ, ఈరోజు చెప్పబోయే సబ్జెక్ట్, నా ద్వారా చెప్పించబడుతున్న ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఉన్నతిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి కారణం, ఎందరో ఇంకా వేగం పెంచాలి, మన ఆత్మ ఉన్నతిలో భాగంగా వేగం పెంచాలి అన్నది దాదాపుగా చాలా రోజుల నుంచి నాకు ఇన్నర్గా మెసేజ్ వస్తూ ఉంది. సో మనందరి టీంని కూడా ఆ వేగంలో భాగం పంచుకునేలా చేద్దాము. అంటే మేము చేసేది ఏం లేదు, కేవలం ఆ జ్ఞానాన్ని ఇస్తే మీ మీ ఇంతమందిలో ఏ ఒక్కరి ఆత్మ పట్టుకున్నా కూడా వారు ఉన్నతంగా ఎదిగిపోతారు. అలా అని మిగతా వారు వెనకబడతారని కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో సమయంలో సడన్ గా, ఇప్పుడు ముందు అసెన్షన్ పొందిన వారి కంటే కూడా టక్మని ముందుకెళ్ళిపోవచ్చు. అది ఇప్పుడున్న పరిస్థితి ఇది. కాబట్టి ఎవరు కూడా నిరాశ పడద్దు. మొట్టమొదటిది, ఎవరైనా నేను ఇంకా సాధన చేయటం లేదేమో, సరిగా లేదేమో, ఇవన్నీ పక్కన పడేసేయండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు. ఏదో కష్టం ఉన్నా ఏదన్నా కాదు, అవన్నీ పక్కన 3D డైమెన్షన్ ఆలోచనలు, అవన్నీ ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెడితే చాలు. సో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. అందుకు ఈ అసెన్షన్ అంటే ఏమిటి తెలుసుకోవాలంటే, దానికంటే ముందుగా అసలు దీక్ష అంటే ఏంటో తెలుసా మీకు? దీక్ష అంటే తెలుసా? ఎవరైనా జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, థమ్స్ అప్ చూపించండి. లేకపోతే దీక్ష అంటే తెలుసా? హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే దాంట్లో హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. ఫస్ట్ అది తెలుసుకుందాం ఎంతమందికి. మీకు తెలిసినందే చెప్పండి. దీక్ష అంటే ఏమిటి? ఏమైనా చెప్పగలరా? మెసేజ్ పెట్టినా పర్వాలేదు. మీరు ఒక వ్రతం దీక్ష. ఓకే, ఓకే. ఇంకా ఎవరైనా? రాధా గారు మీరు కూడా అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. సార్ నమస్తే సార్. దీక్ష అంటే ఒక గురువు ఏదైనా జపానికి ఇచ్చినప్పుడు 21 రోజులు లేకుంటే ఇన్న మండల దీక్ష అని మండలం అని చెప్తారు సార్. దాని శ్రద్ధగా భక్తితో ఏంది క్రమశిక్షణతో చేయడమే దీక్ష అని నాకు తెలిసింది సార్. అది నాకు తెలిసింది చెప్పినాను సార్. పర్లేదు, ఓపెన్ గా ఉన్నాడు. అందరు ఫ్రెండ్స్ మనం ఇక్కడ. ఎవరు ఎక్కువగా అందరు. నేను కూడా లెర్నరే. ఓకే, అది ధైర్యంగా చెప్పండి. లక్ష్మీదేవి గారు చెప్పమ్మా. నమస్తే సార్. దీక్ష అంటే పట్టుదలతోటి శ్రద్ధగా చేయడం అని నాకు అర్థమైంది సార్. ఏది నేర్చుకున్నా పట్టుదలతోనే సాధించాలనేదే దీక్ష సార్. రైట్. సురేఖ గారు. నమస్కారం సార్. ఏదైనా ఒక 40 రోజులు కంటిన్యూగా చేస్తే దాన్ని దీక్ష అంటారేమోనని నేను అనుకుంటున్నానండి. అంటే ఏదైనా మండలం రోజులు 40 చెప్పండి, కాన్ఫిడెన్స్ చెప్పాలన్నమాట. అంటే 41 రోజులు అంటారు. అది మనకైనా చూడండి 21 to 41 days అంటారు కదా. అంటే కంటిన్యూగా చేస్తే అది మాలైనా ఏదైనా అదే అనుకుంటున్నాను నేను. రత్నకుమారి గారు. అయ్యప్ప దీక్ష అని ఎలా అంటారు? బ్రహ్మముహూర్తంలో చేసి ఒక టైంలో చేయడాన్ని, ఒక టైంలో పూజ చేయడాన్ని, ప్రతిదాన్ని దీక్ష అని అంటారు కదా. అయ్యప్ప దీక్ష ఉదాహరణకి నేను అర్థం చేసుకున్నది అయితే అది. మళ్ళీ ఆ తోకలు ఎందుకు వెనకాల? అరిషడ్ వర్గాలని అదుపులో పెట్టుకొని దేహాన్ని దండించుకుంటే ఒక క్రమశిక్షణలో ఉండేదే ఒక మండలం సార్. అది ఇన్ని డేస్ అని. ఓకే, అయితే ఆన్సర్ చెప్పుకుందాం మాస్టర్స్. అందరు చెప్పినవి కూడా దగ్గరగా, అంటే మనం ఇప్పుడు వరకు మనము పొందిన అనుభవాన్ని బట్టి అందరు కూడా చెప్పారు కదా. లక్ష్మీదేవి గారు హ్యాండ్ డౌన్ చేసేయండి. అయితే ఇక్కడ 3 డైమెన్షన్లో ఏంటంటే, దీక్ష అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో మంత్రోపదేశం చేసుకోవడము, ఇది, లేదా ఒక క్రమబద్ధతలో సాధన చేయడము, ఇది. అంటే 2 భాగాలు. ఇప్పుడు చెప్పిన ఆన్సర్స్లో ఈ 2 భాగాలు వచ్చాయి కదా. ఒకటేమో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో సాధన తీసుకొని అది దాన్నే
ఒక నియమబద్ధంగా దాన్ని సాధన చేస్తూ ఉండడం ఒకటి. ఇంకో భాగం, ఇంకో సెక్షన్, ఇంకో ఆన్సర్ని రెండో భాగం తీసుకుంటే ఒక క్రమ పద్ధతిలో 40 రోజులో ఏదైనా అవ్వాలి, ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తూ వెళ్ళడము అన్నది. ఇక్కడ దీక్ష అంటే అసలు ఏంటంటే ఒక అనుభవాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత ఆత్మ ఏం చేస్తుంది, ఇంకో స్థితికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అమ్ముడు మాట్లాడకుండా వినండి, లేకపోతే అర్థం కాదు సబ్జెక్ట్. మహాలక్ష్మి గారు శ్రద్ధగా వినండి, లేకపోతే అర్థం కాదు. దీక్ష అంటే ఒక అనుభవాన్ని పరిపూర్ణంగా ఆ సత్యాన్ని తెలుసుకొని అనుభూతిని పొంది ఆత్మ ఇది పొందాను అని నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది సిద్ధపడుతుంది. నెక్స్ట్ అనుభూతిని పొందడానికి సిద్ధపడ్డాన్ని దీక్ష అంటాం. ఇప్పుడు వరకు ఏంటంటే 3 డైమెన్షన్ ఆలోచనల ద్వారా మనం ఏంటంటే ఒక వ్యక్తి మనకు దీక్షను ఇస్తారనో, లేదంటే ఒక వ్యక్తి ద్వారా పొందింది మనం సాధన చేస్తూ ఉండాలి క్రమ పద్ధతిలో అని ఆ పద్ధతిలో ఉండిపోయాము. అది కూడా ఏమిటంటే బ్లాక్ ఫోర్సెస్ మనల్ని ఇరికించేసాయి. ఓకే, ఇది సత్యం కొద్ది కఠినంగా ఉంటుంది, కానీ ఇది సత్యము. రైట్, ఇప్పుడు వరకు తెలిసింది దాంట్లో మోల్డ్ అయిపోయి ఉన్నవారు ఓపెన్ మైండ్తో వినండి. ఓపెన్ మైండ్తో వినండి. ఈ సబ్జెక్ట్ ఓపెన్ మైండ్తో వింటేనే మనం ముందుకు ఎదగగలము. రైట్, లేదంటే అదే నెట్వర్క్లో ఇరుక్కుపోయి అక్కడే ఉంటాం. ఓకేనా? కాబట్టి ఓపెన్ మైండ్తో వినండి. సబ్జెక్ట్ చాలా చాలా వీలైనంత ఈజీగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఓకే, వీలైనంత ఈజీగా షార్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాం. సబ్జెక్ట్ చెప్తూ వెళ్తే చాలా వెళ్తుంది ఇది, కాకపోతే చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఓకే, ఇక్కడ మనకు దీక్ష అన్నది అర్థమైంది కదా. దీక్ష అంటే ఏదైతే అనుభవాన్ని తీసుకుంటుందో ఆత్మపరంగా అది ఫుల్ఫిల్మెంట్ అంటే పరిపూర్ణత చెంది నెక్స్ట్ లెవెల్ది అనుభూతి చెందాలి అన్న దానికి సిద్ధపడుతుంది ఆత్మ. అది మనకు దీక్ష అని తీసుకోవాలి మన స్పిరిచువల్ హయ్యర్ లెవెల్లో అంటే. ఓకే, ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఈ దీక్షల్లో ముందు స్థితులను తెలుసుకోవాలి. 7 స్థితులు ఉంటాయి. 7 స్థితులు ఉంటాయి అంటే 7 లెవెల్స్ ఆఫ్ ఇనిషియేషన్ అంటారు. 7 లెవెల్స్ ఆఫ్ ఇనిషియేషన్. ఓకే, 7 స్థితులు ఉంటాయి. వాటిని కానీ మనం క్లియర్గా తెలుసుకోగలిగితే, ఒక్కొక్క ఇనిషియేషన్ గురించి తెలుసుకోగలిగితే ఎవరికి వారు నేను ఇంకా ఏం చేస్తే రెండో స్టెప్కి వెళ్తాను, లేదా నేను ఎక్కడ ఉన్నాను, మళ్ళీ వెనక్కి వస్తున్నానా, మళ్ళీ ముందుకు ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని తెలుస్తుంది. అంతేకాకుండా ఒక మాస్టర్ని కూడా మీరు చూసుకోవచ్చు. అరే వీరి స్థితిలో ఉన్నారు కదా, ఓకే ఈ స్థితి నుంచి వీళ్ళు ఎక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అబ్జర్వ్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలా కానీ జడ్జిమెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి, నో జడ్జిమెంట్. ఓకే, మీరు మీ స్థితిని ఎలా డెవలప్ చేసుకోవాలన్న దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎదుటి వారు ఎలా ఉన్నారు, లేకపోతే నువ్వు ఈ స్థితిలో ఉన్నావో, నేను నాకు తెలిసింది ఈ స్థితిలో చదివాను, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు జడ్జి చేయకండి. జడ్జి చేశారంటే అగైన్ మళ్ళీ 3 డైమెన్షన్లో పడిపోయారని అర్థము. ఇప్పుడు ఎర్త్ 5th డైమెన్షన్కి వెళ్తుంది. మనం కూడా 6th లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్కి వెళ్తేనే ఎర్త్ 5th డైమెన్షన్కి వెళ్ళగలదు. అర్థమైందా? మనం అడ్డుపడుతున్నది ఎవరంటే మనమే. కఠినంగా ఉన్నట్టుంటుంది వాక్యం, బాధపడద్దు. అర్థం కావాలని అంత గట్టిగా చెప్పడం, నొక్కి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ స్థితిలో ఈ 7 స్థితుల్లోనే చాలా జాగ్రత్తగా మీరు పాయింట్ అవసరమైతే నోట్ చేసుకోండి. రికార్డింగ్ ఉంటుంది, వినడం కంటే కూడా మీరు మళ్ళీ రికార్డ్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి వీడియో ఆన్ చేసుకొని చూసినా కాదు, రాయడము చదవడం అనేది చాలా గొప్ప టెక్నిక్. అది నోట్ చేసుకున్నప్పుడు రాస్తుంటే 10 సార్లు చూసినంతే మీకు అది రివర్స్. ఇది మనకు మామూలు ఫిజికల్ డైమెన్షన్లో ఏంటంటే చూస్తేనే ఎక్కువ గుర్తుంటుంది అన్నది కాదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చూసి ఇంకో పని చేసుకుంటూ మనసు అన్ని విధాలుగా పరిగెడుతుంది. కాబట్టి వీడియో ఆన్ చేసుకుని ఎక్కడెక్కడో మనసు పరిగెడుతూ ఉంటుంది. రాసినప్పుడు పూర్తిగా కాన్సన్ట్రేషన్గా రాస్తాం. అక్కడ
కాబట్టి పాయింట్ నోట్ చేసుకోవచ్చు అవసరం అయితే, లేదు నాకు గుర్తుంటుంది పర్లేదంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఒకటి చూడగానే మిగిలినవి గుర్తొస్తాయి. అలా మీ టెక్నిక్స్ మీరు ఉపయోగించవచ్చు. ఓకే, ఇక్కడ ఒక స్థితిలో ఏంటంటే ఆగిపోయే అనుభవం అంటే ఇందాక దీక్ష అంటే చెప్పుకున్నాం కదా, ఒక స్థితిలో ఇంకా అనుభవం చాలు, ఇంకా నెక్స్ట్ లెవెల్ కావాలి అని ఆత్మ కోరుకుంటుంది, అది దీక్ష. సింపుల్ గా చెప్పుకోవాలంటే మరి అదే అనుభవాన్ని కోరుకోదు ఇంకా ఆత్మ, నెక్స్ట్ లెవెల్ అనుభవం తీసుకుంది, అది దీక్ష అన్నమాట. ఇక్కడ ఏంటంటే అంటే సత్యాన్ని తెలుసుకోవడంలో ఉన్నది, రైట్. అయితే దానికి నేను కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇటువంటి పదాలు మనము తేడా వస్తే మొత్తం మారిపోద్ది, ఇంకా అర్థం చేసుకోవడంలో కూడా మారిపోద్ది. అందుకే పొద్దు నుంచి ఎలా చెప్పాలి ఏంటి అర్థమయ్యే రీతిలో అని ఒక్కొక్క పాయింట్ ని కూడా జాగ్రత్తగా ఏ పదం చెప్తే వీళ్ళకి అర్థం అవుతుంది సాధ్యమైనది వివరంగా హోంవర్క్ చేసుకున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు చేసుకోలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ హయ్యర్ లెవెల్ సబ్జెక్ట్ ని చాలా జాగ్రత్తగా చెప్పాలి. తేడా వస్తుంది నేను మళ్ళీ అందరూ మీతో పాటు నేను ఇక్కడ ఉంటాను కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే రియలైజేషన్, ఇది ఈ హయ్యర్ సెల్ఫ్ వెళ్ళేమా లేదా అని డిసైడ్ చేసేది ఎవరు కాదు, మీ ఆత్మే నిర్ణయిస్తుంది, మీ హయ్యర్ సెల్ఫే నిర్ణయిస్తుంది. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు నేను చెప్పలేను, నేను చెప్పిన అది కరెక్ట్ కాదు. ఎవరైనా అన్నారంటే అది వారికి వదిలేసేయండి, నో జడ్జిమెంట్. కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అది అంటే పక్కన పెట్టేసేయండి, జస్ట్ వినేసి నవ్వుకొని ఊరుకోండి అంతే. ఎవరి స్థితి వారిదే, రైట్. మీ ఆత్మ నిర్ణయిస్తుంది ఏ స్థితిలోకి ఉన్నాను, ఏ స్థితిలోకి వెళ్ళాలి అన్నది మీ ఆత్మనే నిర్ణయించుకోండి, మీ హయ్యర్ సెల్ఫ్ మీకు నిర్ణయిస్తుంది. 2, ఓదో మేము కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాం, ఆ టెక్నిక్స్ అన్ని మీకు కూడా పనిచేయాలని లేదు, రైట్. నా హయ్యర్ సెల్ఫ్ నాకు ఇచ్చిన టెక్నిక్ అది, నేను ఉన్నతంగా ఎదగడం కోసము. మీకు ఇంకో టెక్నిక్ ఇవ్వచ్చు, అయితే ఈ మార్గంలో ఉన్నాయి అని మీకు చెప్పడం వరకు మా బాధ్యత. ఇదిగో అది క్లిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీకు, రైట్. సార్ చెప్పినవి నాకు చెప్పినవి డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేసి చూడాలి. ఇక్కడ ఏంటంటే యాక్సెప్టెన్స్, ప్రతిదీ యాక్సెప్ట్ చేసి అనుభవంలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మీ ఆత్మ అది యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే ఇంకోటి ఎత్తుకుంటుంది న్యాచురల్ గానే. చూడండి ఎందరో మాస్టర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి అటాచ్ అవుతుంటారు కదా, వారి టెక్నిక్ అడాప్ట్ చేసుకొని దాన్ని తీసుకొని సాధన చేసుకుంటారు, కొందరిది విని వదిలేస్తుంటాం. ఎందుకది అంటే మన యొక్క ఆత్మ నిర్ణయించుకుంటుంది, ఎవరి ఆత్మ వాళ్ళకి ఎవరి హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది, ఓ ఇది నేర్చుకో, అది నేర్చుకుంటాం. అది అవగానే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ కోసం ఎదుగుతుంటుంది, అప్పుడు ఇంకో మాస్టర్ కనెక్ట్ అవుతారు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 డైమెన్షన్ ఆలోచనని వదిలేసేయండి, ముందు ఓపెన్ గా ఉండే వినండి. ఒక గురువునే పట్టుకొని నేర్చుకోవాలనేది లేదు, ఆ స్థాయి గురువు నుంచి నేర్చుకున్నాక అయిపోయాక ఇంకో దానికి వెళ్ళిపోతారు మీరు. అర్థమైంది కదా. ఇది తప్పుగా అనుకోవద్దు ఎవరైనా, మీ అభిప్రాయం వేరుగా ఉన్నా కూడా ఇది ఆ డైమెన్షన్ ఆఫ్ ఆలోచన పక్కన పెట్టే వినేసేయండి. ఓకే, ఇక్కడ నిర్ణయించేది ఎవరు కాదు, రైట్. అర్థమైంది కదా. ఇంకొకటి దీక్ష అనగానే ఇప్పుడు వరకు ఉన్నారు వారికి సరెండర్ అయిపోవాలి, అని కాదు. ఇక్కడ మీ ఆత్మస్థితిని ఎక్కడ సరెండర్ చేయని అవసరం లేదు, రైట్. ఎవరి దారి వారిదే. ఈరోజు ఇనిషియల్ స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ఇంత క్లియర్గా మాటికి చెప్పడానికి కారణం ఏంటంటే మీలో ఉన్న ఆ భావాలని క్లియర్ అప్ చేయాలన్న ఉద్దేశం నాది. ముందు ఆ భావాలు కానీ క్లియర్ అయితే ఇంకా నెక్స్ట్ రేపటి క్లాస్ ఇంకా బాగా అద్భుతంగా అర్థం అవుతుంది. ఓపెన్గా వింటుంటారు, ఓహో ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేర్చుకునే కొలది. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు కోరుకుంటే ఇటువంటి సబ్జెక్ట్స్ ఇంకా చెప్పడానికి రెడీగా ఉంటారు, రైట్. ఇది ఎన్ని రోజులు వెళ్తుంది చూద్దాం మరి. ఓకే, అయితే ఇక్కడ ఈ 7 లెవెల్స్ అని చెప్పారు కదా. 7 లెవెల్స్ ఏంటిది? సత్యాన్ని తెలుసుకునే స్థితులు, తెలుసుకునే స్థితులు అనొచ్చు. దీక్ష అంటే ఏంటంటే ఒక్కొక్క స్థితిని మనం అనుకున్నాం కదా, ఒక అనుభవం అవగానే ఇంకో అనుభవం కోసం ఆత్మ ఎదురు చూస్తుంది లేదా వెతుక్కుంటుంది అన్నాం కదా, అవి స్థితులు అన్నమాట. స్థితులు లెవెల్స్ అని చెప్తున్నారు.
7 లెవెల్స్ అని చెప్తున్నాం. ఓకే, 7 లెవెల్స్ లో మొదటిది ఏంటంటే ఫిజికల్ బాడీ. మొదటి దీక్ష లేదా ఫస్ట్ ఇనిషియేషన్ అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ బాడీ. ఓకే, ఈ ఫిజికల్ బాడీలో ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ మామూలుగా భౌతిక జీవితంలో ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, శరీరం గురించి పట్టించుకుంటూ ఉంటారు, లేదా శరీరాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ స్థితి నుంచి ఈ భౌతిక స్థితిలో అన్ని ఏదేదో చేస్తున్నాం అన్ని అయిపోయింది కదా, ఈ స్థితిలో ఒక స్థితిలో అరే ఇది కాదు ఆ భగవంతుడిది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆత్మ. చూసే బంద్ చేస్తే బాగుంటుంది, చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అమ్మా మైక్ ఆఫ్ చేసుకోండి మాస్టర్స్ అందరూ, సార్ చెప్పింది వినండి. ఓకే, నాకు చెప్తున్నారా ఏంటి డౌట్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఫ్లో ఆ ఎనర్జీ ఫ్లో కట్ అయిపోతుంది. ఓకే రైట్. ఓకే, ఇక్కడ నేను ఎందుకు ఆపట్లంటే మధ్యలో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేస్తారు మీరు అన్మ్యూట్ చేసుకుని అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఇది ఇంటరాక్షన్ క్లాస్ లాగే ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మైక్లో నేను ఆన్లో ఉంది, మీరే ఆఫ్లో ఆన్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లైన్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ దాకా వచ్చాము. ఫిజికల్ బాడీ కదా, ఫిజికల్ బాడీలో ఉండి నార్మల్గా జీవిస్తున్న వాళ్ళు సడన్గా ఒకసారి దైవత్వం వైపు అడుగేస్తారు. అది భక్తి మార్గం కావచ్చు, లేదా ఏదైనా ఒక ఆధ్యాత్మికత అనేది టచ్ అవుతారు. రైట్, అప్పుడు దాకా పూజలు కానీ దేవుడు కానీ ఏది లేదు, లేదా ప్రేయర్ కానీ ఏది చేయని వాళ్ళు అటు మొదలు పెడతారు. లేదా గుడికి అసలు గుడికి కూడా వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్ళి వస్తుంటారు. రైట్, లేదా ఏదో మంత్రం అనుకుంటుంటారు, ఏదో విని లేదా ధ్యానమే చేయొచ్చు. అన్నీ కూడా ఈ భౌతిక స్థితిలో ఫస్ట్ స్టెప్. రైట్, అస్సలు పూజలు ఏమి చేయనోడు కూడా, అంటే నాస్తికవాది కూడా సడన్ గా ధ్యానంకి రావచ్చు, లేదా గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకొని ఆ మంత్ర జపం చేసుకుంటూ ఉండొచ్చు. ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. ఇది లెవెల్ 1. అంటే ఆధ్యాత్మికతలో అప్పుడు దాకా ఉన్న గర్భస్థ శిశువుగా ఉన్నవాడు ఆధ్యాత్మికతలో జన్మ తీసుకున్నట్టు. సెంటెన్స్ బాగుందా? భౌతికంలో ఒక గర్భస్థ శిశువుగా గర్భంలో ఎదుగుతూ ఉన్నాడు, పిండ రూపంలోనే ఉన్నాడు. ఇది భౌతిక స్థితిలో. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అడుగు పెట్టాడో జన్మ తీసుకున్నట్టు, బర్త్ తీసుకున్నట్టు. రైట్, అక్కడ మొదలైంది జర్నీ. అది ఏదైనా అవ్వచ్చు, ఏ మార్గమైనా అవ్వచ్చు, పూజలు, జపము, ధ్యానము, భజన, లేదా గురువుని ఆశ్రయించి వారి ద్వారా తీసుకోవడం, ఏదైనా అవ్వచ్చు. అది లెవెల్ 1. దీంట్లో ఏంటంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే శారీరక అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు, సరైన సమయాన్ని పాటిస్తారు, శరీరం మీద కూడా శ్రద్ధ ఉంటుంది, అటు ఆధ్యాత్మికత టచ్ అయి ఉంటుంది, శరీర అలవాట్లు కానీ కోరికలు వగైరా, ధ్యానంలో కూడా పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేయడం, సాధన పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా లెవెల్ 1. అర్థమైంది కదా? లెవెల్ 1లో చేసుకున్నాం. రెండవ స్టేజ్, రెండవ లెవెల్కి వచ్చేసరికి సెకండ్ ఇనిషియేషన్ ఏంటి? అది భావనాత్మక శరీరము. మొదటిది భౌతిక శరీరం లెవెల్లోది. రెండవ దీక్ష లెవెల్ 2 వచ్చేసరికి, లెవెల్ 2 నోట్ చేసుకోండి, లెవెల్ 2 భావనాత్మక శరీరము. అంటే ఇది ఆస్ట్రల్ బాడీ కూడా వస్తుంది, ఆస్ట్రల్ బాడీ లెవెల్లో. ఓకే, దీంట్లో ఏంటంటే మనకు ఇది కొద్దిగా మనకేంటంటే భావనలు అంటే ఎక్కువ ఒత్తిడి ఎక్కువ, భౌతికం కంటే కూడా మానసికంగా ఎక్కువ ఒత్తిడి ఉంటాయి కదా. ఈ భావనలు, కోరికలు ఇవి భావనాత్మక శరీరంలోకి వస్తాయి మెల్లిగా. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఎమోషన్స్, కోరికల మీద, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, కోరికల మీద అదుపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం ఈ సాధన. భౌతికం ఎప్పుడైంది? ఒక అడుగు ఆధ్యాత్మిక అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ లెవెల్ అయింది కదా. అక్కడి నుంచి మెల్లిగా
సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉండగా సెకండ్ లెవెల్కి రెడీ అయిపోతారు. ఎలా రెడీ అవుతారంటే మన ఎమోషన్స్ మీద, కోరికల మీద అదుపు చేసుకోవడం వస్తుంది. ఉదాహరణకు మీరు వెళ్తే ఏదో మంచి స్మెల్ వచ్చింది, ఆహారం అది బజ్జీలు స్మెల్ వచ్చింది, వెంటనే మీరు లోపల అది అవసరమా నాకు వద్దా అంటే ఇన్నర్గా డిసైడ్ చేసుకోగల స్థితి వస్తుంది. ఆ కోరిక మీద అవసరం లేదు, నా శరీరానికి ఇది అవసరం లేదు, ఇప్పుడు ఇన్నర్ నుంచి చెప్తుంది, దాన్ని పట్టుకోగలుగుతారు. రైట్, జాగ్రత్తగా చాలా మైనర్గా ఉంటుంది ఇక్కడ. గబక్కన వెళ్ళి మనసు చెప్పినట్టు వెళ్ళి కూడా తినొచ్చు, కానీ ఇక్కడ క్వశ్చన్ చేసుకొని అక్కడ జస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటారు అనమాట. అంటే అనలైజ్ చేసుకుంటారు, తినాలా వద్దా, అవసరమా వద్దా, అవసరము అనుకుంటే వెళ్ళి అనుభవం తీసేసుకుంటారు, కాదు అవసరం కాదంటే టక్మన అయిపోతారు. ఆ కంట్రోల్ ఉంటుంది మీ కోరిక మీద కానీ ఎమోషన్ మీద కూడా. ఏదో ఎమోషనల్గా అయ్యారు, వెంటనే ఇంత ఎమోషన్ అవడం అవసరమా వద్దా, ఇది కరెక్టా కాదా, వెంటనే మీలో ఇన్నర్గా ఆ ప్రశ్న వస్తుంది, దాని మీద మాస్టరీ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు సాధన చేసే ఉన్నారు, ఉన్నతంగా ఎదిగారు కదా. అవన్నీ కూడా మీరు ఇన్ని రోజుల్లో మీరు ఒక స్థితికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రాపర్ స్పీడ్, ఇప్పుడు దాకా మనకున్న ట్రైన్స్ ఏంటి, ఎక్స్ప్రెస్లు, సూపర్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, తర్వాత వందే భారత్ వచ్చింది, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తుంది కదా. ఇప్పుడు అలాగే బుల్లెట్ ట్రైన్ అందించేస్తున్నాం, రైట్, బుల్లెట్ ట్రైన్ ఎక్కించేస్తున్నాం జాగ్రత్తగా, రైట్. ఇక్కడ భావనల మీద, వీటి మీద, కోరికల మీద కదా. ఆత్మ ఏం కోరుకుంటుంది, దాని దిశగా అడుగులు వేయడం మొదలు పెడతాం. ఆత్మ కోరుకుంటున్న దిశగా అడుగులు వేయడం, దానికి అనువుగా ఏం సాధన చెయ్యాలి, ఏం నడుచుకోవాలి, అది మొదలు పెడతాము. ఆత్మతో మెల్లిమెల్లిగా కనెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంటాం. ఇది సెకండ్ స్టేజ్లో. ఇది పూర్తిగా ఎప్పుడైతే మనం ఈ అనుభవపూర్వకం మనం తెలుసుకున్నామో, ఇప్పుడు మెల్లగా మనం నెక్స్ట్ స్టేజ్కి ఎక్కడ వెళ్తాము, థర్డ్ లెవెల్కి వెళ్తాం. అది మనోమయ శరీరం. థర్డ్ లెవెల్ ఏంటంటే మనోమయ శరీరం, మనసు. ఇక్కడ అసలైంది ఈ స్టెప్పే. ఎక్కువ శాతం మంది, 90% మంది మాస్టర్లలో కానీ భౌతికస్థితిలో ఉన్న కానీ ఆగిపోయేది ఇక్కడే. రైట్, ఈ స్థితి చాలా 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 ముఖ్యమైనది. దీంట్లో ఏంటంటే మనసులో సంకల్పం వస్తే చాలు, మనసులో బలమైన సంకల్పంగా వస్తే చాలు, చేతనత్వంతో కూడిన ఎంపికలు ఉంటాయి ఇక్కడ. అంటే కాన్షియస్తో ఉన్న ఎంపిక తెలుస్తుంది అప్పుడు పూర్తిగా. ఇది భౌతికము కాదు, రెండవ లెవెల్లో ఈ భావనాత్మకము కాదు, మెంటల్ బాడీ లెవెల్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ బాడీ దాటాము, సెకండ్ బాడీ దాటాము, మూడవ బాడీకి వచ్చేసాం, మెంటల్ బాడీ, మనోమయ శరీరం. ఇది మెంటల్ బాడీ. ఇంతకుముందు సూక్ష్మ శరీరం, రెండోది సూక్ష్మ శరీరం రాసుకుంటాం. మనోమయ సూక్ష్మ శరీరం, దాంట్లో సూక్ష్మ శరీరం. ఫస్ట్ది ఫిజికల్ బాడీ, అస్ట్రల్ బాడీ, మనోమయ శరీరం, మెంటల్ బాడీ. ఓకే, ఈ మెంటల్ బాడీ లెవెల్లోకి వస్తాం. ఎప్పుడైతే అక్కడ వచ్చామో దాంట్లో ఏమవుతుంది, ఈ భౌతిక కోరికలు ఆధ్యాత్మిక కోరికలుగా మారిపోతాయి. భౌతికమైన కోరికలు ఏదైతే ఇంత ముందంతా కోరుకుంటున్నామో, ఇప్పుడు కోరే కోరికలన్నీ ఆధ్యాత్మికంగా ఉంటాయి. నేను ఇంకా సాధన చేయాలి, నేను ఇప్పుడు మీరు చేస్తున్నదే, ఇంకా ఏం తెలుసుకోవాలి, టైంకి శ్రద్ధగా వచ్చి మీరు నేర్చుకుంటున్న జ్ఞానం పొందాలని ఈ కోరికలు ఎక్కువ ఉంటాయి. ఇంకా నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్ రాగానే ఇంట్రెస్ట్గా మనం చేసే ఒక ఇదా అని తెలుసుకోగానే తృప్తి పడుతుంది. బాగా అబ్బా ఈరోజు ఎంత బాగుంది, ఎంత సబ్జెక్ట్ వచ్చింది అన్నది మనసు తృప్తి పడుతుంది అనమాట. ఎప్పుడైతే తృప్తి పడిందో అది థర్డ్ లెవెల్. అంటే ఫస్ట్ లెవెల్ పాస్ అయిపోయాం, సెకండ్ లెవెల్కి వచ్చాం, సెకండ్ లెవెల్ పాస్ అయ్యాం, థర్డ్ లెవెల్కి వచ్చాం. థర్డ్ లెవెల్ పాస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఇది మెల్లిమెల్లిగా దాంట్లో ఏమవుతుంది, ఆ సాధన చేస్తూ ఉండగా అహం బ్రహ్మాస్మి వైపు అడుగులేస్తుంటాము. ఈయనే పరమాత్మ స్థితి, ఆ పరమాత్మ నాలోనే ఉన్నారు, అందరిలో ఉన్నారు అని తెలుసుకుంటూ వెళ్తాము.
ఈ థర్డ్ లెవెల్లో ఈ సాధన మొదలవు. ఇన్ని రోజులు మీరు చేసిన సాధన ఇదే కదా థమ్స్అప్ చూపెడితే చాలు నాకు అవునన్నారు. మైక్ ఆన్ చేయకుండా థమ్స్అప్. ఇది ఈజీ మెథడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే అహం బ్రహ్మాస్మి స్థితి వస్తుంది. భావనాత్మక కోరికల వాళ్ళలో చిక్కుకోకుండా ఉండడం. ఈ కోరికల వల్ల చిక్కుకోము కదా. ఇక్కడ ఏమవుతుంది, ఎసెన్షన్ వైపుగా అప్పుడు అడుగులు పడ్డట్టే. ఎసెన్షన్ అంటే మోక్షము, ముక్తి కదా, అటువైపు అడుగులు వేస్తున్నట్టే లెక్క. ఇక్కడ థర్డ్ లెవెల్ ఆఫ్ ఇనిషియేషన్ లో ఏంటంటే ఇంకా మనం ఏమవుతుంది అంటే ఇక్కడ సెకండ్ లెవెల్ నుంచి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఎగ్జాక్ట్ థర్డ్ లెవెల్ కి వస్తున్నాం. ఇనిషియల్ అంటే సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకుని థర్డ్కి వచ్చామన్నమాట. ఏది ఈ స్థితి వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మనం ఏమవుతుందంటే నెక్స్ట్ ఇది మైండ్ లో ఉన్న ఆలోచనల మీద ఆలోచన యొక్క మనం ఏమని చెప్పొచ్చు, ప్యాటర్న్, థాట్ ప్యాటర్న్ ని అంటే ఆలోచనల్ని సరి చేసుకుంటాం. అంటే కల్టివేషన్ ఆఫ్ థాట్స్, ఆలోచనల్ని మనం ఫిల్టర్ చేస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి, ఎగ్జాక్ట్ తెలుగు రాకుండా కామన్ వర్డ్స్, ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి. కల్టివేషన్ అంటే ఈ ఆలోచనలన్నీ మనం ఒక వ్యవసాయంలో కలుపు మొక్కలు తీసినట్టుగా అవసరం లేని ఆలోచనలన్నీ తీస్తూ పర్ఫెక్ట్ గా ఒక మైండ్ ని ట్రైన్ అప్ చేసేస్తాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ మన చైతన్యం కూడా ఏం చేస్తుంది, ఆత్మతో కలిసి పనిచేయడం మొదలు పెడుతుంది. మన కాన్షియస్నెస్ సోల్తో కలవడం వల్ల ఆ ప్యూరిటీ అన్నది మొదలవుతుంది మనలో. ఇక్కడే యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్ ఇవన్నీ వస్తాయి. ఈ సాధన ఎందుకు చెప్పామంటే ఆ 4 వాక్యాలు ఇచ్చింది ఎప్పుడు ఇచ్చాం, స్టార్టింగ్ నుంచి ఇస్తున్నాను నేను కదా. హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ అది ఇక్కడి నుంచి డైరెక్ట్ గా కదా. ఇందులో ఇవేం లేదు, డైరెక్ట్ ఏది కావాలో అదే ఇచ్చాం. అది పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ సాధనలో మనం అది కానీ చేసుకుంటూ వెళ్తే ముందుకు వెళ్ళిపోతాం. ఏది దీక్ష అంటే చెప్పాం కదా ఇంత ముందు కూడా, దీక్ష అంటే ఆత్మ ఒక పరిపూర్ణమైన అనుభవాన్ని పొంది తృప్తి చెంది నెక్స్ట్ ఇంకో లెవెల్ ఆఫ్ అనుభవాన్ని తీసుకోవాలన్నది దీక్ష. ఇక్కడ సరెండర్ అయిపోవడం కాదు, మళ్ళీ అదే పట్టుకొని జీవితాంతం అదే మననం చేసుకోవడం కాదు. అనుభవం పొందిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని కోరుకుంటుంది మాత్రమే, నెక్స్ట్ లెవెల్ ఏంటి అని తెలుసుకోవాలని పడుతుంటుంది ఆత్మ. అది దీక్ష, రైట్? ఇది అర్థం చేసుకోండి. దీక్ష అన్న పదాన్ని అర్థం చేసుకుని మన స్థితులు తెలుస్తుంటాయి మీకు. ఇప్పుడు వరకు చెప్పిన 2 స్థితులు అయితే అర్థమయ్యాయి కదమ్మా. 3వ స్థితిలోకి వచ్చాం మనం, రైట్? జస్ట్ థమ్స్అప్ చూపెట్టండి, అర్థమైంది అంటే ఇలా చూపించండి సార్. ఓకే, అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సాధన చేస్తున్నలో మోక్షం దిశగా అడుగులు పడుతుంటాయి, రైట్? సాధనలో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం. దీంట్లో మళ్ళీ ఏమవుతుందంటే ఈ లెవెల్స్ లో మళ్ళీ 7 సబ్ లెవెల్స్ ఉంటాయి. 7 స్థితుల్లో కూడా మళ్ళీ మనము 6th లెవెల్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అక్కడ కరెక్ట్ గా మ్యాచ్ అవుతాయి అనమాట. ఈ సాధనలో మళ్ళీ 7 సబ్ లెవెల్స్ ఉంటాయి అనమాట. చూడండి ఎంత ఆధ్యాత్మిక అంటే మామూలు మాట కాదు. ఇది ఎంత వివరంగా చెప్తున్నారంటే ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది సబ్జెక్ట్. ఒక్కొక్కటి మీకు చాలా వివరంగా ఉంటాయి. మళ్ళీ ఆ పుస్తకం తెచ్చి చూసుకుంటే ఆ లెవెల్స్ తెలిసిపోతుంటాయి మీకు, రైట్? శ్రద్ధగా వినండి. అందుకే స్లోగా మెల్లగానే ఫాస్ట్గా వెళ్ళటం లేదు. ఒక్కొక్కటి అవసరమైతే ఒక రోజు పెంచుకుందాము, లేదంటే ఇంకో సెషన్ పెట్టుకుందాం, రైట్? ఇది రేపు కూడా ఉంటుంది, ఇల్లు కూడా. ఈ 5 రోజులు నేనే వీలైనంత వరకు నేనే కంప్లీట్ చేసేస్తాను. ఓకే, ఎవరైనా మధ్యలో చెప్పాలని డేట్ బుక్ చేసుకుంటే నాకు చెప్పండి, అది చెప్పచ్చు మీరు. ఓకే, ఆ రోజు జంప్ చేద్దాం. మీకు నాకు రేపు రెస్పాండెన్స్ని బట్టి నేను ఎన్ని రోజులు పెట్టాలని చూసుకుందాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అందుకు చెప్తున్నా జాగ్రత్తగా. మళ్ళీ రిపీట్ చేయడానికి కారణం అది, రైట్? ఇక్కడ ఆత్మ ఏమన్నాను, ఆత్మ పూర్తిగా ఆ సాధనలో మనం ఈ చెప్పినప్పుడు మోక్షం దిశగా అడుగులు వేస్తుంటాము.
సాధన అంటే ఆ 7 లెవెల్స్ తెలుసుకోవాలండి. అంటే ఇప్పుడు 7 లెవెల్స్ అన్నాం కదా, స్థితులు అన్నాం కదా, అది తెలుసుకోవాలని ప్రయత్నం. అప్పుడు ఆధ్యాత్మం కొంచెం ముందుకు వచ్చాం కదా, ఆ స్థితులు ఆ గైడెన్స్ వస్తుంటుంది అనమాట. నాయన ఇది కాదు, ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళాలి, ఇంకో స్టెప్ ముందుగా పైనుంచి ఆ స్టెప్స్ వస్తుంటుంది. అది తెలుసుకోవడం కోసం. అంటే అయితే కొత్తగా సాధనకు అంటే ఇక్కడి నుంచి ఏంటంటే మనము ఈ 3rd లెవెల్ వరకు ఒక లెవెల్ అయితే, ఈ 3rd లెవెల్లో మనం పూర్తిగా ఎలా ఉండాలంటే కొత్తగా నేను సాధన చేస్తున్నాను అనే స్థితిలో ఉండాలి. పూర్తిగా ఇప్పుడే నేర్చుకుంటున్నాను ధ్యానం, లేదా ఇప్పుడే నేర్చుకునే ఈ జ్ఞానాన్ని ఇప్పుడే అంత శ్రద్ధగా అంటే కొత్త సాధన చేస్తున్నట్టుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని ముందు పట్టుకొని ముందుకెళ్ళగలము. అప్పుడు మాత్రమే మన ఆత్మ యొక్క ప్రయాణం వేగం పెరుగుతుంది. ఇక్కడి నుంచి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మన ఆత్మ ప్రయాణంలో ఒక వేగం పెరుగుతుంది. ఎంత వేగం అంటే చాలా వేగం, ర్యాపిడ్ స్పీడ్ అంటాం కదా, అలా వెళ్తుంది ఆ స్థితిలో కానీ ఉంటే. లేదు నాకు తెలుసు, అరే ఇది తప్పు, అరే ఆసారి ఇలా చెప్పారు కదా, ఈసారి ఇలా చెప్పారు అనుకున్నామంటే స్లో ప్యాసింజర్ టైప్ లో వెళ్తుంది, ముందుకు వెళ్ళదని కాదు, ప్యాసింజర్ ట్రైన్ లో వెళ్తుంటుంది. మనం సూపర్ స్పీడ్ గా వెళ్ళాలంటే మాత్రం కొత్తగా సాధన నేర్చుకుంటున్న స్థితిలోనే కూర్చోవాలి. రైట్. అయితే ఉన్నత ఆత్మలతో లేదా పూర్ణాత్మలతో కలిసి పనిచేయడం కూడా నేర్చుకుంటాం ఇక్కడి నుంచి. ఇప్పుడు ఈ 3rd లెవెల్ పాస్ అయ్యే లెవెల్ దగ్గరికి వచ్చేసరికి ఏ స్థితిలో ఉంటామంటే ఉన్నతాత్మలతో కలిసి కానీ పూర్ణాత్మలతో కలిసి పనిచేయడానికి మన స్థితి పెరుగుతుంది. అంతేగాని 3rd లెవెల్ అని కలిసి పనిచేసేస్తారు కాదు. ఇక్కడ ఆ ఎలిజిబిలిటీ అంటే పాస్ అవుతాము. ఎగ్జామ్ లెవెల్కి వచ్చేసరికి ఏముంది, ఇప్పుడు 10th క్లాస్ ఉన్నారు, ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయారు, అప్పుడు ఆడేది ఇంటర్కి రెడీ అయ్యాడా లేదా? ఇంటర్ చదవడానికి రెడీ అయ్యాడు, కానీ ఎగ్జామ్ ఇంకా అవ్వలేదు. కానీ ఇంటర్ చదవడానికి రెడీ అయిపోయాడు, సబ్జెక్ట్ వచ్చింది ఆడికి కదా. ఆ స్థితి ఎగ్జామ్ పాస్ అయ్యాక ఇంటర్లోకి వస్తారు. ఇప్పుడు 3rd లెవెల్ పాస్ అయిపోయాం, ఎగ్జామ్ పాస్ అయిపోయాం, 4th ఇనిషియేషన్ 4th లెవెల్లోకి వస్తాము. ఇక్కడ ఏంటంటే కారక శరీరము, కాజల్ బాడీ అంట, కారక శరీరము. నోట్ చేసుకోండి. 4th ఇనిషియేషన్. జ్యోతి మేడం ఎక్కడో కాన్సన్ట్రేషన్ ఇంకో వైపుకి వెళ్ళింది, రాసుకోండి. ఇప్పుడు దాకా రాసుకున్నారో అది మర్చిపోయింది సార్ అంటారు. కాన్సన్ట్రేషన్ ఇది 4th ఇనిషియేషన్, కారక శరీరము. రైట్. ఈ కారక శరీరంలో ఏంటి కారక శరీరం, కాజల్ బాడీ, కారక అంటారు, కారక శరీరం అంటాం, కారణ శరీరం, రెండు ఆల్మోస్ట్ సేమ్. వరల్డ్ ఏం ప్రాబ్లం లేదు. ఈ కారణ శరీరంలో పూర్తిగా ఏంటంటే భౌతికం మాయమైపోతుంది, భౌతిక స్థితి ఇంట్రెస్ట్ పోతుంది. ఫిజికల్ కోరికల మీద కానీ ఫిజికల్గా ఏమైనా శరీరం మీద కానీ అంటే దాని మీద అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. ముందు 3rd లెవెల్ దాకా ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఉండదు. నాకు ఇదే ఇప్పుడు ఉదాహరణకు ఇది పెట్టిన, ఇప్పుడు అప్పుడు దాకా నాకు ఇంట్లో నాకు ఇదే కావాలి, ఇది పెడితేనే తింటాను, అది పెడితే తింటాను వాళ్ళు కూడా ఏది పెట్టినా హ్యాపీగా తినేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఏది పెట్టినా అక్కడ ఉప్పు లేకపోయినా చెప్పరు, ఏం లేదు, ఆ స్థితిలోకి వచ్చేస్తారు. అంటే ప్రతిది పరబ్రహ్మ స్వరూపమే, పరమాత్మ స్వరూపమే అన్న స్థితిలోకి వస్తారు. వచ్చి అక్కడ ఏంటంటే మన ఈ స్థితిలో ఉన్నప్పుడు అది నేర్చుకోవడం కోసం ఎన్ని జన్మలు ఎత్తినా వెనక్కి వెళ్ళరు. ఆ స్థితిని ఎన్నుకొని దిగుతారు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ 3rd లెవెల్ పాస్ అయిన స్థితిలో ఉన్నప్పుడు బాడీ ఎక్కిట్ చేస్తారు అనుకుందాం. మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ గా ఆ స్థితినే ఎన్నుకొని ఆ 4th లెవెల్ నుంచే స్టార్ట్ చేసుకుంటారు. డైరెక్ట్ గా ఆ లెవెల్ నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ స్థితి వాళ్ళ బిహేవియర్ కానీ అవి తెలుస్తుంటాయి అన్నమాట. అందుకే చిన్నపిల్లల్ని అడ్డుకోకండి, నో చెప్పకండి అని అనేది మా సార్ వాళ్ళు పత్రిక సార్ చెప్పేది. అందుకే వాళ్ళని స్వేచ్ఛగా వదలండి అనేది అందుకే. ఎందుకంటే
మన అభిప్రాయాలు, మన నమ్మకాలు, థర్డ్ డైమెన్షన్ నమ్మకాలతో వాళ్ళని పూర్తిగా మూసేసి వాళ్ళు వెనక్కి లాగేస్తుంటాం. వెనక్కి లాగకుండా ఉండడానికి సార్ అలాగా కండిషన్ పెట్టారు, గైడ్ చేశారు. ఓకే, అందుకు చిన్నపిల్లల్ని స్వేచ్ఛగా వదలడం నేర్చుకోవాలి మనం. నాకు 9 అయితే చెప్పండి, సార్కి ఇవ్వాలి కాబట్టి. సార్కి ఒక 5 minutes ముందు మనం డిస్కషన్ చేసుకోవడానికి 5 minutes పెట్టుకుందాం. ధ్యానం కూడా చేయించాలి కాబట్టి ఒక లాస్ట్లో 10 నిమిషాలు ధ్యానం. అంటే మనకి ఇప్పుడు 8:45 అయింది. 5 minutes చెప్పాక ఈ 4th దగ్గర ఆగుదాము. మళ్ళీ 5th, 6th, 7th రేపు చెప్పుకుందాము. చెప్పాక ధ్యానం చేసుకొని అది ఈరోజు క్లోజ్ చేసుకుందాం. ఓకే, అయితే ఈ స్థితిలో చాలా మంది ఏంటంటే ఇమ్మోర్టల్ బాడీ, నేను చిరంజీవత్వం పొందుతారు, అది కాదు. అర్థమైందా? అంటే జనన మరణ చక్రాల నుంచి బయటపడిపోతారు, ఇది కాదు. అప్పుడే కాదు. అలా చెప్తున్నారు అంటే జస్ట్ వాళ్ళ డిసిజన్ వదిలేసారండి. మనది ఇది నేర్చుకొని మీరు అర్థం మనసులో పెట్టుకుంటే చాలు. ఇది జడ్జిమెంట్ చేయొద్దన్న కదా, జడ్జిమెంట్ ఎవరిని చేయకండి. ఎందుకంటే అలా అంటున్నారు అంటే అది డార్క్ ఫోర్సెస్ మైండ్. ఎక్కడంటే మన నెగటివ్ ఫోర్సెస్ ఎలా వర్క్ చేస్తున్నాయంటే అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి పెట్టాయి మనలో. ప్రతి స్టేజ్ లో కూడా ఒకవేళ ఇటు సాధన బాగుంది, ఇటు ముందుకెళ్తున్నాడు అంటే సరే ఆ లెవెల్లో ఆపుదాంలే ట్రై చేస్తాను అనమాట. ఆ లెవెల్లో ఆపడం కోసం మీకు ఏదో అనుభవం ఇచ్చేస్తుంది, గురువు రూపంలో వస్తారు, వచ్చేసి ఆయన ఇది ఇక్కడ నీ సమాధానాలు ఇస్తుంటారు, అక్కడ అయిపోతారు అంతే. ఆహా, నాకు వాళ్ళకి అనిపించేస్తున్నారు, ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు, అయిపోయింది. ఇక్కడ మ్యాట్రిక్స్ లో ఇరుక్కుపోయాము. అర్థమైందా? చాలా కేర్ఫుల్ గానండి ఈ పాయింట్. వచ్చింది అనుభవం, జస్ట్ ఓకే తీసుకున్నామా, దాన్ని పట్టుకొని వెళ్ళాడదు. ఓకే, అనుభవం వచ్చిందా, ఓకే రైట్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, నేను నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళాలి, దాని మీదకి వెళ్ళిపోవాలి, జంప్ అయిపోవాలి. అప్పుడు దాన్ని బ్రేక్ చేసినట్టు, నెగటివ్ ఫోర్సెస్ బ్రేక్ చేసినట్టు. లేదు, అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నామా, ఇరుక్కుపోయాము. ఆడు ఇంకో వల అడ్డు పెట్టాడు అనమాట. ఒక రింగ్ దాటి వచ్చాడు, ఈ రింగ్ రెండో రింగ్ అడ్డు పెట్టాడు, మూడో దాటాడు, అక్కడ అడ్డు పెట్టాడు. అలాగ వస్తుంటుంది, ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చూస్తుంటాయి. ఇది ఈ పాయింట్ ఎవరు చెప్పలేదు మీకు, జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి లేదా మనసులో పెట్టుకోండి. కానీ దీన్ని ఆధారం చేసుకుని ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దు. ఎక్కడ కూడా జడ్జిమెంట్ చేశారంటే మీరు మళ్ళీ థర్డ్ లెవెల్లోకి వెళ్ళినట్టే. అంటే ఫిజికల్ లెవెల్ ఫస్ట్ లెవెల్కి వెళ్ళినట్టే, 2, 3లో పడిపోతారు. అయితే ఇక్కడ పడిపోయిన మళ్ళీ పైకి లెగడానికి కాదు, జస్ట్ అప్పుడు గ్రాఫ్ ఇలా అవుతుంటుంది అంతే. స్ట్రైట్గా ఇలా వెళ్ళవలసిన గ్రాఫ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంటుంది. అర్థమైందా? గ్రాఫ్ పైకి కిందకి అవుతుంది, మన ఈసీజీ మిషన్ లాగా. రైట్, ఈసీజీ మిషన్ గీత వస్తే ఎక్కడికి వెళ్తారు, లైన్ వచ్చేసింది అనుకో ప్రమోషన్ వచ్చేస్తుంది కదా. అలాగా ఇది కూడా అంతే, ఇది ఇలా వస్తే ఇక్కడే ఉంటాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనము ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఎక్కడ ఉంటాం, మనము మన మోక్షానికి పొందే అడుగుల వైపు కంట్రోల్డ్గా ఉంటుంది ఈ స్థితి. భౌతికమైన స్థితి మీద ఏమాత్రం మనకు ఇంట్రెస్ట్ ఉండదు. చేస్తుంటాం, పర్ఫెక్ట్గా చేస్తాం అన్ని పనులు కూడా. భౌతిక స్థితిలో ఉన్న పనులు అన్ని పర్ఫెక్ట్గా చేస్తాం, కానీ దాని మీద వ్యామోహం ఉండదు. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది, వ్యామోహం అన్నది ఉండదు. రైట్, ఏం వాడాలో ఆలోచించి మాట్లాడాలి. వ్యామోహం అన్నది ఉండదు. వ్యామోహం భౌతిక స్థితి మీద వ్యామోహం లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో ఉంటూ వాటిని కూడా అటాచ్మెంట్ కాకుండా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అదే స్థితిలో వస్తూ మళ్ళీ నెక్స్ట్ 5th లెవెల్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో వస్తుంది ఆత్మ. వెనక్కి పడదు ఇంకా. రైట్, ఇరుక్కుపోవడానికి అవకాశం లేదనమాట ఎక్కువ. ఏవైనా ఆటంకాలు అంటే 7 సంవత్సరాల వరకు భౌతిక ప్రపంచంలో పెరిగినా ఏదో టైంలో ట్రక్ మనకి క్లిక్ అయ్యి పట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు ముందుకి అక్కడి నుంచి. అదే స్థితి. ఈ స్థితిలో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 65% లైట్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళగలరు.
చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 65% లైట్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సెక్షన్ ని పాస్ అవ్వగలరు. అంటే లైట్ ఎనర్జీని ఎలాగ తీసుకోవాలి లాస్ట్ టైం ఒకసారి మీకు చెప్పాను. మీరు ఎంతమంది సాధన చేస్తున్నో తెలియదు, ఎందుకంటే నాకు చాలా సింపుల్ గా లైట్ గా చెప్తాను కాబట్టి లైట్ గా తీసుకుంటే అది మీ మీ అదృష్టం. అది లేదు సాధన చేసుకుంటే అది కూడా అదృష్టమే, రెండు అదృష్టమే. అదొక అనుభవం, ఇదొక అనుభవం అంతే. రైట్. లైట్ ఎనర్జీ నేను గత క్లాస్ లో కూడా చెప్పాను, మీ నుంచి ఆ కాంతిని ప్రసరింపజేస్తున్న చెప్పుకోండి అని. చాలా సింపుల్ గా, చాలా సింపుల్ టెక్నిక్ అది. ఏదైతే కాంతిని తీసుకోవడం అలవాటు చేసి ధ్యానంలో కాంతి బీమ్ ఎందుకు చెప్పాం, అది లాస్ట్ లో మీకు ఆ బీమ్ ఎందుకు చెప్పామన్నది కూడా అర్థం అవుతుంది. లాస్ట్ క్లాస్, ఈ క్లాస్ ఎండ్ అయ్యేకి రేపటి సెషన్ లో మీకు 90% రేపటి సెషన్ లో టచ్ అవుతుంది. అసలు మనం కాంతిని ఎందుకు ఊహించుకుంటాం, ఒక బీమ్ లా ఊహించుకోమని చెప్తాం కదా, అది ఎందుకు ఊహించుకుంటాం రేపు చాలా క్లియర్ గా తెలుస్తుంది మీకు. అద్భుతమైన టెక్నిక్ అది. కాంతి లేనిదే ఏ ఆత్మ కూడా ముందుకు వెళ్ళలేదు. లైట్ బాడీస్ గా మారితేనే ముందుకు వెళ్తాం. లైట్ బాడీగా మారాలి అంటే ఇది. ఇన్ని స్టేజ్లు వచ్చాక మీరు 6th లెవెల్ దీంట్లో పాస్ అయ్యాక కూడా ఏమంటారు తెలుసా? కిండర్ గార్డెన్ మాస్టర్, ఎల్కేజీలో మాస్టర్ అయినట్టు. ఇది 6th లెవెల్ దాటాక. ఇప్పుడు వరకు అయ్యే స్టేజ్లన్నీ కూడా భౌతికంలో ఉన్నవే. ఎర్త్ మీద భౌతిక స్థితిలో అనుభవం తీసుకుంటున్న స్టేజ్లు ఇవి. దీని తర్వాత మళ్ళీ కాస్మిక్ లెవెల్స్ ఉంటాయి. భూమి మీద ఉన్న మానవులు ఎంతగా అయితే ఈ సాధన చేసి ఉన్నామో అప్పుడు స్థితిని, ఆ పరిపూర్ణమైన ఎలిజిబిలిటీ, అర్హతను పొందినప్పుడు ఒక్కసారిగా భూమి కూడా 5th డైమెన్షన్కి వెళ్ళి ఒక్కసారిగా ఎదుగుతాం. భూమి మీద ఉన్న మానవులు, జంతువులు, మినరల్ వరల్డ్, అనిమల్ కింగ్డమ్, ఇవన్నీ కూడా ఒక్కసారిగా. కానీ ఎప్పుడు అవుతుంది నెక్స్ట్ చెప్తాను రేపటి క్లాస్లో, ఎలా అవుతుంది ఏంటి అని. ఇంట్రెస్ట్గా ఉందా క్లాస్? సబ్జెక్ట్ బాగుందా? సబ్జెక్ట్ థమ్స్ అప్ చూపెట్టేసాను అందరూ. అది రైట్. సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్, జాగ్రత్తగా రేపటి క్లాస్ ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఉమాశంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువగా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఏంది చాలా చాలా సింపుల్ గా ఉందా లేదా? ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా ఉంది కదా. దీన్ని మీరు సెల్ఫ్ చెక్ కోసం వాడుకోండి అంతే, ఇంకొకరి మీద చెక్ చేయడానికి కాదు. సెల్ఫ్ చెక్. మరోసారి ఎందుకు చెప్తున్నా అంటే ఈ పొరపాట్లు చేస్తే మళ్ళీ ఇరుక్కుంటాం. మరి చెప్పడానికి కారణం ఎందుకంటే మీరు ఉన్న బలంగా వేగం, మీ ఆత్మ ఉన్నతిలో వేగం పెరగాలనేది నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది. ఇప్పుడున్న టీం అంతా కూడా ఎవాల్యుయేషన్ లో ఫాస్ట్ గా వెళ్ళాలి. నెక్స్ట్ మనం ఈ 5-6 years లో ఎలా అంటే ఒక లైట్ మాస్టర్స్ గా మారిపోతుంది. ఎప్పుడు ఎనర్జీ వచ్చినా ట్రక్ మనం తీసుకోగలగాలి, ఆ స్థితిలో ఉండాలన్నది నా కోరిక. దాని టార్గెట్ మీదనే నేను చెప్తున్నా మీకు. ఎంతమంది పట్టుకొని సాధన చేస్తారో నాకు, నేను చెప్పడం వరకే నా బాధ్యత. ఓకే, అర్థం కాకపోతే అడగవలసింది మీ బాధ్యత. నేను డిసైడ్ చేయను మీరు ఈ స్థితిలో ఉన్నారు, నేనేమి అసలు నో జడ్జిమెంట్స్ అంటాను. ఓకే, 80% చెప్పండి. మీరు ఇంట్రెస్ట్గా ఉన్న సార్ నాకు ఇక్కడ అర్థం కాలేదు ఇదేంటి, ఎనీ టైం ఫోన్ చేసి నేను రెస్పాండ్ అవుతాను, వాట్సాప్లో మెసేజ్ పెట్టి రెస్పాండ్ అవుతాను. ఓకే, ఈరోజు ఇక్కడతో మనం క్లోజ్ చేసుకుందాము. ఈ కాంతిని ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మనం తెలుసుకుంటే 5th లెవెల్లో మనం తెలుసుకుంటాం. 5th లెవెల్ అది చెప్పుకున్నాక మనం అక్కడి నుంచి స్పీడ్గానే వెళ్తాయి. రేపటి క్లాస్ కొంచెం స్పీడ్గానే ఉంటుంది. 7th లెవెల్ వచ్చి మళ్ళీ ఇంకా ఉంటుంది. దాని తర్వాత కూడా మన అసెన్షన్ కదా, మన సబ్జెక్ట్ ఏం చెప్పాం, అసెన్షన్ అంటే ఏమిటి కదా. అసెన్షన్ అంటే ఏమిటి తెలుసుకోవడం కోసం ఇంత క్లాస్ అయింది. సరే, ఈ సబ్జెక్ట్ అలా ఉంటుంది. లింక్ ఒకటి లింక్ అంతే. ఇది ఇంటర్లింకింగ్. అందుకు జడ్జిమెంట్ చేయొద్దు. జడ్జిమెంట్ కాకుండా ఇంటర్లింకింగ్. ఒకటి యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఎదిగినట్టు కాదు. మనం ఉన్న స్థితిలో చాలా పొరపాట్లు జరుగుతున్నది అక్కడే. ఇది తప్పు, అది రైట్, ఈ ధ్యానమే రైట్, ఆ ధ్యానమే రైట్, అన్ని ఇంటర్లింక్. ఇవి ఎవరికి ఏది కావాలో ఎలా మాస్టర్స్ అందిస్తున్నారు. అది
అన్నిటిని యాక్సెప్ట్ చేసి మనం వన్నెస్ లోకి రావాలి. వన్నెస్ అంటే అదే, అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాము, మన ఆత్మ ఏది కావాలో అది కోరుకుని అటువైపు దాంతో సాధన చేసుకుని ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. రైట్, ఈ వన్నెస్ కోసమే ప్రయత్నం ఇది. వన్నెస్ సాధించకుండా మళ్ళీ ఇంకా ద్వైతంలోనే ఉన్నాం అనుకో, ఇది తప్పు అది రైట్ లో ఉంటే ఇంకా మనం సెకండ్ థర్డ్ లెవెల్లో ఉన్నట్టే లెక్క. అందుకు మన ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి, మనం నేనే స్థితిలో ఉన్నాను. ఓకే, కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. 5 minutes ఉంది, షార్ట్ పీరియడ్ లో ధ్యానం చేసుకుందాం. ఓకే, అందరూ కూడా కళ్ళద్దాలు తీసేసేయండి. కళ్ళద్దాలు ఉన్నవారు అది ప్రశాంతమైన స్థితిలో కూర్చోండి. వాటర్ తాగేది ఉంటే తాగండి అమ్మా. లైట్ ఎనర్జీ వస్తున్నప్పుడు కొద్దిగా మనకు ఎక్కువ సెట్ అవ్వాలంటే కొద్దిగా వాటర్. ఓకే, హ్యాపీ ప్రశాంతంగా కూర్చోండి హ్యాపీగా. కళ్ళద్దాలు తీసేయండి సత్యనారాయణ గారు. పెట్టుకోకపోతే మీరు కళ్ళద్దాలు తీసేసేయండి, హ్యాపీగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి. ఫిక్స్డ్ రిజిడ్ గా కాదు, వీలైనంత వరకు వెన్నుపూస స్ట్రైట్ గా ఉండడానికి ప్రయత్నించండి. స్టిఫ్ గా కాదు, స్టిఫ్ గా కావాలి, రిలాక్స్ గానే స్ట్రైట్ గా కూర్చోండి. ఓకే, ఎందుకంటే కాంతి వచ్చినప్పుడు బాగా స్ట్రైట్ గా రిలాక్స్ గా కూర్చోమంటారు, కానీ మనం సాధ్యమైనంతగా ఉంటే బెటర్ అనమాట. ఓకే, ఒక 3 సార్లు పొట్ట నిండా శ్వాస తీసుకుని నిదానంగా ఇన్హేల్ ఏదైతే జరుగుతుందో దాన్ని న్యాచురల్ గా పొట్ట నిండా నింపండి. శ్వాసని నిదానంగా వదలండి. ఎక్సైల్ న్యాచురల్ ఎక్సైల్ ని లాంగ్ గా తీసేయండి. పొట్టలో గాలి లేదన్నంత వరకు తీసుకోండి. ఇంకోసారి సెకండ్ టైం, థర్డ్ టైం. పొట్టలోకి తీసుకోవాలి, ఛాతీలో కాదు. సత్యనే పొట్ట నింపితే లంగ్స్ ఆటోమేటిక్గా నిండుతాయి. పొట్ట బయటికి రావాలి, తీసుకున్నప్పుడు వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఆ గమనిస్తూ తీసుకోవాలి. ఆ శ్వాస తీసుకుని ఎంత లోపలికి వెళ్తుంది గమనిస్తూ తీసుకోవాలి. ఓకే, నిదానంగా నార్మల్ స్టేజ్ లోకి, నార్మల్ బ్రెత్ లోకి వచ్చేసేయండి. సహజమైన శ్వాసను గమనించండి. ఇప్పుడు ప్రతి శ్వాసను గమనించిన ప్రయత్నం, ఒక్కొక్క స్టెప్పే వెళ్ళండి. ఎప్పుడు మీరు టక్ మన వెళ్ళిపోవద్దు డీపర్కి, ఒక్కొక్క స్టెప్పే వెళ్ళండి. ప్రతి శ్వాసను గమనిస్తున్నాను లేదా అన్న శ్రద్ధ పెట్టండి. అక్కడ ఆ ముక్కు దగ్గర స్పర్శ గమనిస్తున్నానా లేదా, అప్పుడు దానంతట అదే తీసుకెళ్తుంది లోపలికి. ఇప్పుడు మనం అసెన్షియల్ మాస్టర్స్ ఆహ్వానించుకుందాం. మాస్టర్ సనంత కుమార్, అసెన్షియల్ మాస్టర్, ఆర్చేంజల్ మైకేల్స్ మాస్టర్, మాస్టర్ ఆనంద. ఈ అసెన్షియల్ ప్రక్రియలో భాగంగా నేను పొందిన ఈ జ్ఞానం ద్వారా నేను మరింత కాంతిని, జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. దానికి అనుగుణంగా నాకు సహకరిస్తూ నాలో మార్పులను తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అందుకు అనుమతిస్తున్నాను. మనసులో చెప్పుకున్న మాస్టర్, ఏదైతే భూమండలం పైకి మార్పు కొరకు వచ్చిన కాంతిని నాలోకి ఆహ్వానిస్తున్నాను. యూనివర్స్ నుంచి ఒక కాంతి, బీమ్ ఆఫ్ లైట్, తెల్లటి కాంతి యొక్క స్తంభము మన బ్రహ్మరంధ్రం మన ద్వారా ప్రయాణం చేస్తూ భూమి యొక్క మధ్య భాగం వరకు వెళ్ళినట్టుగా ఊహించండి. ఒక కాంతి స్తంభం ఏర్పడినట్టుగా. ఇది పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేయగలిగితే మీకు అనంతమైన జ్ఞానం మీలోకి వస్తూ ఉంటుంది. ఆ స్థితి కూడా మారిపోతుంది. ఇది సాధన చేసుకోవాలి. చేయకపోయినా బాధపడద్దు. మనసులో అనుకున్నాము, ఆ సంకల్పం చెప్తే వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ధ్యానం ఇంకా కుదరటం లేదన్న వారి కోసం, లేదా అందరూ కూడా చెప్పుకోవచ్చు. ఐ కాల్ మై, నేను చెప్పిన పదాలే చెప్పండి. ఐ కాల్ మై
Acceleration, acceleration, alignment, acceleration, alignment. I call for cosmic alignment, cosmic integration. జస్ట్ అలాగే సైలెంట్ గా కూర్చోండి మాస్టర్స్. ప్రాసెస్ అంతా కూడా మాస్టర్స్ చూసుకుంటారు. ఒకసారిగా మీ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది తెలుసుకుంటే చాలు. ఎక్కువ డీపర్ గా ఎనర్జీ ఫ్లో తెలుస్తూ ఉంటుంది. ఊహించి చూడగలిగిన వారు చూడండి, లేదంటే సైలెంట్ గా ఎనర్జీని గమనించండి. ఆ వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. అద్భుతమైన వైబ్రేషన్స్ రోజు అందించబడుతుంది. దీపమైన కాంతి కూడా ప్రతి ఒక్కరికి అందించబడుతుంది. గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎనర్జీ ఒక గ్రిడ్ లా ఏర్పడింది. ఇంకా డీపర్ స్టేట్ వెళ్తుంది, గమనించండి. ముందు ఇప్పుడు లేనంత వేగంగా డీపర్ స్టేట్కి చేరడం. దగ్గర నాటి దగ్గర వైబ్రేషన్స్ తెలుస్తుంటాయి. హార్ట్ చక్ర, మణిపూర్ దగ్గర లాస్ట్ 2 minutes. లాస్ట్ 1 minute. ఒక్కసారి శ్వాసను పొట్ట నిండా శ్వాస తీసుకొని నిదానంగా వదలండి. నార్మల్ స్టేట్కి వస్తాం. శ్వాస పూర్తిగా తీసుకొని నిదానంగా వదిలేసేయండి. బయట శబ్దాలు గమనించండి. చాలా డీప్గా వెళ్ళారు. బయటికి రావడానికి ప్రయత్నిస్తూ మామూలు స్థితికి రావడానికి 2 నిమిషాలు, రాలేని వారు 2-3 సార్లు శ్వాస తీసుకుని వదలండి. లాస్ట్ 30 seconds. 20 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. హాయిగా 2 చేతులు కూడా కళ్ళ మీద పెట్టుకోండి. మీ టైం తీసుకొని 2 చేతులు తీసి అరచేతులు చూసుకొని మీ కళ్ళ ద్వారా ఆ కాంతి మీ గది అంతా, మీ ఉన్న ప్రాంతం అంతా, మీ కుటుంబ సభ్యులకి అందరికీ అందించినట్టుగా భావన చేయండి. భావన చేస్తూ చూడండి ఒక్కసారి. ఆ కాంతి మీ నుంచి అంతా ప్రసరింపబడుతున్నట్టుగా. మన నుంచి వచ్చే కాంతి అంతటా ప్రసరింపబడితే అదంతా మార్పు వస్తుంది. అదే కదా మనం చేయడానికి వచ్చింది, ఆ పని. మార్పును తీసుకురావడం కోసం మనం అందరం ఉంటాం. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా ఒకసారి మైక్స్ మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా మాట్లాడుతుంటే. ఒక 2-3 minutes, 1 minute. సార్కి హ్యాండ్ రైజ్ చేయాలి కదా క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జయపత్రి. ఎవరైనా 1-2 ఇద్దరికి ఛాన్స్ ఇద్దాం. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే చెప్తాం.
రాధ గారు రాధ గారు చెప్పండి అమ్మా. సార్ మీరు నమస్తే సార్, మీకు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆత్మస్వరూపులందరికీ నమస్కారం సార్. సార్ వినపడతా ఉందా సార్? వినిపిస్తుంది, చెప్పమ్మా. సార్ మీరు చెప్పినట్టు భౌతిక శరీరంలో మనం ఉన్నప్పుడు పూజలు పునస్కారం ఇవి అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తామని అంటే నాకు నేను మీ క్లాస్ చేరే ముందు సార్ అప్పుడే 2 months నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్. ఇది ఇంత మంచి ప్లాట్ఫారం ఇచ్చి ఇది గైడెన్స్ ఇచ్చిన నా ఫ్రెండ్కి అరుణకి చాలా కృతజ్ఞతలు సార్. ఇంకోటి సార్ మీరు చెప్పినట్లే నాకు ఇప్పుడు భౌతికంగా పూజలు గుడికి పోవాలా అనిపించడం లేదు సార్. నాకు కూర్చొని ధ్యానం చేయాలా, కొన్ని అన్ని వినాలి మంచివని నాకు మీరు చెప్తా ఉంటే నాకు చాలా ఎందుకు పూజలు గుడికి పోవాలా అనిపించడం లేదు సార్. అప్పుడు బాగా తిరిగే మీ ఇన్నర్ ఎలా చెప్తే అలా నడుచుకోండి, అప్పుడు కనెక్ట్ అయినట్టు. సార్. ఇన్నర్ ఒకటి చెప్తుంటే ఇంకోటి చేస్తుంటే కనెక్షన్ పోతుంది అనమాట. మీ ఇన్నర్ ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వెళ్తే అప్పుడు ముందుకు వెళ్తాం. ఎస్ సార్. సార్ అదొక అనుభవం వచ్చింది సార్. మీరు చెప్పి నాకు ఎక్స్పీరియన్స్ అయింది అనిపించింది. థ్యాంక్ యూ సార్. మీరు చేసేటి మీకు గుర్తు చేస్తున్నారు. ఇది అంటే ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సబ్జెక్ట్ ఎక్కువ ఉండాలనే ధ్యానం ఈరోజు కొద్దిసేపే చేయించాము. రేపు స్టార్టింగ్ లోనే ధ్యానం చేసుకుని మొదలు పెడతాం. ఓకే, ప్రతి మాట ధ్యానం లాగే ఉంది సార్. రైట్. ఓకే మాస్టర్స్, సార్ కూడా టైం అయింది కదా, హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. మరి వచ్చారో లేదో తెలియదు. వచ్చారమ్మ జ్యోతి గారు, సార్ వచ్చారా? లేకపోతే మాట్లాడు. 9 వస్తాడేమో. 9:30 సార్ వచ్చేది. సార్ నాకు 8 to 9 ఇచ్చారు టైం క్లాస్. 9 వచ్చారు కానీ 9:30కి వస్తారు సార్. మధ్యలో ఎవరన్నా తినడానికి లేస్తారేమో కదా. రైట్ రైట్. అమ్మ ఎంఎస్ కుమారి గారు మాట్లాడారు. సార్ చాలా నమస్తే సార్. చాలా బాగుంది. ఈ మధ్యన మేము స్వాధ్యాయం, అసెన్షన్, న్యూ ఎనర్జీ 2 చేస్తున్నాం సార్. మీరు చెప్తుంటే క్లాస్ చెప్తుంటే మీరు చెప్తుంటే చాలా ఎనర్జీస్ అన్నమాట. అసలు మీరు సబ్జెక్ట్ చెప్తుంటేనే మాస్టర్స్ ఇచ్చేస్తారు. చాలా బాగుంది సార్. అసెన్షన్, న్యూ ఎనర్జీ చదువుతుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలిసిపోతాం సార్. అందులో ఇంకా సబ్జెక్ట్ ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా చదివి కొద్దీ పదే చదివి తెలుసుకోవాలనిపిస్తుంది అన్నమాట. అది మీరు మళ్ళీ వాళ్ళు చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నాము అని చెప్పేసి అని అది రోజు స్వాధ్యాయం చేస్తున్నాం అనమాట. వెరీ గుడ్. డైలీ అసెన్షన్, న్యూ ఎనర్జీ, మాండలియన్ మీరు ఇవి చేస్తున్నాం అండి. బుక్స్ చాలా బాగుంది సార్. మహావతరణ ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎక్కువ మందికి అందాలి కాబట్టి మళ్ళీ రిపీట్ వస్తుంది. డిఫరెంట్ ఛానల్స్ నుంచి మనం రిసీవ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నాం. థ్యాంక్ యూ ఉమా సింగ్ గారు. బయటికి రాబుద్ది అవట్లేదండి. మెడిటేషన్ అయితే బయటికి రాబుద్ది అవట్లేదు. థ్యాంక్ యూ. లక్ష్మీదేవి గారు మాట్లాడారు. నమస్తే సార్. క్లాస్ చాలా బాగుంది సార్. మేము చెప్పిన ఈ కాంతి ధ్యానాలు అవి రోజు చేస్తున్నాం సార్. 3:30, 3 o'clock నుండి 5 వరకు అవి చేసి తర్వాత ఇందులో జాయిన్ అవుతున్నాం సార్. చాలా బాగుంది. బుద్ధి కోలం అవి కూడా అన్ని చేస్తున్నాం. 29th వరకు సరిపోద్దాము బుద్ధి కోలం. తర్వాత పర్వాలేదు, 29th వరకు చేసుకోండి. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏది కావాలో అది నేను పోస్ట్ చేస్తుంటాను. ఈరోజు ఒక వీడియో ఒకటి, సాంగ్ ఒకటి పెట్టండి. అద్భుతమైన 2 వచ్చాయి చూడండి. పాట కూడా బాగుంది, ఈ వీడియో కూడా చాలా బాగుంది. అది ఇంగ్లీష్ లో ఉంది. ఎవరైనా పిల్లలతో ట్రాన్స్లేట్ చేయించుకోండి తెలియని వారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? సార్ స్పిరిచువల్ బ్రిడ్జ్ లో కదా జాయిన్ అవుతారు. మీరు అందరు ఉన్నారేమో కదా దాంట్లో స్పిరిచువల్ బ్రిడ్జ్. ఓకే సార్, కళ్ళు పెట్టుకున్నప్పుడు
ఒక కలసంలాగా కలర్స్ లో వెలుగుల్లాగా వచ్చేస్తుంది కొంచెం కలర్స్ రెయిన్బో కలర్స్ జనరల్ గా ఈ నాలెడ్జ్ తీసుకున్నప్పుడు రెయిన్బో కలర్స్ కానీ ఏదైనా ఒక కలర్ అంటే ఒక కలర్ రే అండ్ నెక్స్ట్ రేపు దాంట్లో వస్తుంది మనకు రే ఆఫ్ కలర్ అని వస్తాయి అన్నమాట. చేతులు కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు ఒక అదే కొంచెంసేపు ఎల్లో కొంచెంసేపు ఒక వైలెట్ బ్లూలా అట్లా 3-4 కలర్స్ వచ్చింది. మంచిదే అన్నది. అంటే ఎసెన్షన్ లో భాగంగా ఏంటంటే రే ఆఫ్ లైట్ అని అక్కడ మాస్టర్స్ ఉంటారు, ఆ లెవెల్లో మాస్టర్స్ ఉంటారు. దాంట్లో అంటే సబ్ లెవెల్స్ అని చెప్పాను కదా, దాంట్లో అవే ఉంటుంది. దాంట్లో వస్తుంది రేపటి దాంట్లో ఈ రే ఆఫ్ లైట్ది కూడా వస్తుంది. దాని ద్వారా కూడా ఎసెన్షన్ చేస్తుంటారు. ఎందుకంటే ఎందరో మాస్టర్స్ పనిచేస్తున్నారు భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా ఉన్నత స్థితికి తీసుకురావాలని ఎంతో కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అడ్డుకునేది మనమే. ఫస్టే చెప్పా కదా, మన ఫ్రీ విల్ ఉండడం వల్ల మనమే ఇది తప్పు అది రైట్లో ఉండిపోతున్నాం. మన ఆత్మ కోరుకోవాలి, అటు అడుగులు వేసినప్పుడు మాత్రమే అది అందుకోగలము. కాబట్టి అటు ప్రయత్నం ఎటు ఉండాలంటే మనది ఉన్నతంగా ఎదగడం వైపు వన్నెస్ ఆలోచనకి ఎప్పుడైతే అడుగు వేసామో అటువైపు అప్పుడు అర్హత సాధిస్తాము. అర్హత పొందినప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ అందుతుంటది మనకి. ఈరోజు ఇంతమంది అందుకున్నారు అంటే అర్హత పొందారు కాబట్టి ఇంతమంది జాయిన్ అవ్వగలిగారు, ఆ సబ్జెక్ట్ తీసుకోగలిగారు కదా. 70-60 మంది ఉన్నా కూడా 40 మంది అయితే వచ్చారంటే వీరికి అర్హత పొందారు కాబట్టి వచ్చారు. వాళ్ళు అర్హత లేదని కాదు, వాళ్ళు పొందుతారు వాళ్ళు కూడా. రైట్. స్వాతి మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకో మేడం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ క్లాస్ చాలా అంటే చాలా బాగుంది సార్. అసలు మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎలా చేంజ్ అవుతున్నాం, ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో సిచ్యువేషన్ కి మనం అన్నిటిని యాక్సెప్టెన్స్ చేసుకోవాలని సార్ చాలా గైడెన్స్ ఇస్తున్నారు. చాలా మోటివేషన్, అసలు ఎక్సలెంట్ సార్. క్లాస్ సూపర్ సార్, చాలా బాగుంది సార్. మెడిటేషన్ కి వెళ్ళి రాలేకపోయాం సార్ అసలు బయటకి. ఇది మెడిటేషన్ షార్ట్ టైం కానీ చాలా పవర్ఫుల్ గా వచ్చేస్తుంది. కానీ చాలా బాగుంది సార్ మెడిటేషన్. అసలు మీరు Actual రమ్మంటే 15 అలాగే నిమిషాలు కూర్చోవాలనిపిస్తుంది సార్. 15 నిమిషాలు చేయించాలి ఇది. కాకపోతే ఇంకా టైం లేదు కదా అని తగ్గించేసాను. 15 నిమిషాలు సరిపోతాయి. డీప్ వెళ్ళిపోయినాం సార్ అసలు. ఇది నేను చెప్పే కదా వాక్యాలు రెండు, ధ్యానం బద్ధకం వస్తున్నా చాలులే అని అనిపిస్తున్నా వెంటనే ఆ వాక్యాలు కానీ చెప్పుకుంటే ఐ కాల్ యాక్సేషన్ అలైన్మెంట్ చెప్పగానే సెట్ అయిపోతుంది. దానికోసం ప్రత్యేకంగా మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు దానికోసం ప్రత్యేకంగా 2 మాస్టర్స్ పని చేస్తున్నారు అనమాట అలైన్మెంట్ చేయడానికి. చాలా మంచిగా గైడెన్స్ ఇస్తున్నారు సార్. ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి మన కోసం. మనం ఓన్లీ కరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలి అంతే, వాళ్ళని అంతే టక్మన్ లాకెళ్ళిపోతారు. ఓకే సుధామణి గారు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. ఈ కారక శరీరము మళ్ళీ ఇంకొకసారి వింటే గానీ అర్థం కాదు సార్. రేపు రిపీట్ చేసుకుంటాం, లాస్ట్ది కదా, రేపు రిపీట్ చేసి ముందుకెళ్దాం. ఓకే సార్. అది చేసుకొని వెళ్దాం. ఓకే రేపు ఒకసారి గుర్తు చేయండి స్టార్టింగ్ లో. అరుణ గారు, స్వాతి గారు డౌన్ చేసేయండి అండ్ మాట్లాడిన వాళ్ళు డౌన్ చేసేయండి. నమస్తే సార్. అమ్మ నమస్తే తల్లి. సార్ ఎక్కడ ఉన్నారు? పరేడ్ మీద సార్ ఇక్కడ నుంచి ఎనర్జీ 2 లైన్స్ చెప్తుంటే ఫుల్ పాస్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ అట్లా ఒకటి వస్తా ఉంది, ఈ లెఫ్ట్ ఐ నుంచి ఇట్లా క్రాస్ గా ఒకటి వస్తా ఉంది సార్. లెఫ్ట్ ఐ నుంచి క్రాస్ అంటే ఓర్టెక్స్ ఎనర్జీ అంటాం, ఇట్లా వస్తుందమ్మా. కింద ఈ వస్తుంది కదా, కింద పార్ట్ ఏంటంటే మన గతంలో ఉన్న నమ్మకాలన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కలిసిపోతాయి. కలిసి ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎక్స్ ఒక్కసారి ఇటు తిరుగుతాయి. అర్థమైంది కదా, ఇలా వచ్చినవి ఒకసారి తిరుగుతుంది, తిరిగి న్యూ క్రియేటివిటీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ పరేడ్ నుంచి ఒకటి పాస్ అవుతాం సార్. ఇట్లా లెఫ్ట్ టు ఇట్లా చీప్ వరకు ఇక్కడ ఫుల్ పాస్ అవుతా ఉంది. కొంచెం ఏం మాట్లాడక రాలేదు సార్ 2 లైన్స్ పట్టి. అంటే గతంలో ఉన్న పాత నమ్మకాలను ఒక్కసారిగా మారుతున్నాయి. అది
క్రియేటివిటీ కొత్త దానిలోకి వస్తున్నాయి. న్యూ నాలెడ్జ్ అండ్ న్యూ ఎనర్జీలోకి మారుతుంది. మంచి స్టేట్ బాగుంది. చాలా బాగుంది లక్ష్మీదేవి సార్. గారు అవి మళ్ళీ 2 lines మాట్లాడు. పెట్టండి సార్ మళ్ళీ. సార్ అవి అమ్మా 2 అమ్మా. lines మళ్ళీ పెట్టండి సార్. తప్పకుండా ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నాయి, మళ్ళీ కూడా నేను పెడతానమ్మా. సార్ ఓకే. వీలైతే ఇది నోట్స్ లాగా కూడా నేను పీడిఎఫ్ లాగా చేసి పెడతాను గ్రూప్ లో, ప్రయత్నం చేస్తాను. పెట్టండి సార్, పీడిఎఫ్ లెక్క పెడితే నేర్చుకోవచ్చు. అమ్మా అమ్మ పీడిఎఫ్ లెక్క పెడితే నేర్చుకోవచ్చు బాగా. మళ్ళీ ఇంకొకసారి చూసుకొని చేసుకోవచ్చు. ప్రయత్నిస్తాను అది కూడా. అవి Thank 2 you, sir. lines కి చాలా పవర్ ఉంది సార్. అది 2 lines చాలా ఉంది. అది ఎందుకంటే నేను ప్రాక్టికల్ చేసి చూసాక మనం గ్రూప్ లో పెడతాం కాబట్టి అది చూసే బాగుంది, అది సూటబుల్ గా ఉందని పెట్టాము. లక్ష్మీదేవి గారు మాట్లాడతారమ్మా, ఆండ్రాయిడ్ లో ఉంది. డౌన్ చేయలేదు సార్. ఓకే రైట్. ఓకే మాస్టర్స్, మరి ఈ రోజుకి క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా హ్యాపీ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు టైంకి వచ్చేసేయండి అందరూ. సబ్జెక్ట్ మిస్ అయితే, రేపు మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇవి అందుకోలేరు, ఎందుకంటే అర్థం కాదు. లెవెల్ మిస్ అయినా కూడా ఆ జంప్ అన్నది ఇంకా అర్థం కాదు. కాబట్టి ఈ రోజు చెప్పింది ఒక్కసారి రివైజ్ చేసుకోండి. రేపు వచ్చే ముందు కూర్చుంటే మళ్ళీ ఒకసారి మనం ఏమైనా ఎక్కడైనా అర్థం కాలేదు, కొన్ని ఒక 5 minutes మాత్రం డౌట్స్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ముందు. ఓకే సార్. సార్ వీడియో డౌన్లోడ్ చేస్తే పెట్టండి సార్. రికార్డ్ చేశానమ్మా, అది పెట్టిద్దాం. పెట్టండి సార్. ఓకే మళ్ళీ ఒకసారి అలాగే.